టీడీపీ విజయంపై స్పందించారు జూనియర్ ఎన్టీఆర్. చారిత్రాత్మక విజయం సాధించినందుకు చంద్రబాబు నాయుడుకు శుభాకాంక్షలు తెలిపారు. టీడీపీ విజయం ఏపీని అభివృద్ధి వైపు నడిపిస్తుందని ఆశిస్తున్నానని ట్వీట్ చేశారు. అటు భారీ మెజార్టీతో గెలిచిన నారా లోకేష్ కు విషెస్ చెప్పారు జూనియర్ ఎన్టీఆర్. అలాగే హిందూపురంలో మూడోసారి గెలిచిన బాలకృష్ణకు, ఎంపీగా గెలిచిన పురంధేశ్వరికి శుభాకాంక్షలు అంటూ ట్వీట్ చేశారు. ఘన విజయం సాధించిన పవన్ కళ్యాణ్ కు కూడా జూనియర్ ఎన్టీఆర్ హృదయపూర్వక శుభాకాంక్షలు చెప్పారు. మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి వెంకట్ అందిస్తారు. వెంకట్, ఇటీవల ఏపీ ఎలక్షన్స్ లో భారీ మెజారిటీతో గెలిచినటువంటి టీడీపీకి, దాంతోపాటు జనసేన పార్టీలకి, రెండు పార్టీలకు కూడా ఎన్టీఆర్ శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది. ఈ రోజున ఆయన ఒక ట్వీట్ చేయడం జరిగింది. అత్యంతమైనటువంటి భారీ మెజారిటీతో గెలిచినటువంటి మామయ్యకు శుభాకాంక్షలు అంటూ చంద్రబాబు నాయుడుకు, దాంతోపాటు హ్యాట్రిక్ కొట్టినటువంటి ఎవరైతే ఉన్నారో బాలయ్య బాబుకి ఆయన కూడా ఆ శుభాకాంక్షలు అంటూ కూడా చెప్పడం జరిగింది. ఇప్పటిదాకా కూడా ఎన్టీఆర్ స్పందించలేదు అనే ఒక మాట వినపడుతున్న టైంలో ఇప్పుడు ఎన్టీఆర్ స్పందించడంతో ఇటు ఎన్టీఆర్ ఫ్యాన్స్తో పాటు అటు టీడీపీకి కూడా అందరూ కూడా ఇది చాలా హర్షం వ్యక్తం చేస్తూ సోషల్ మీడియాలో తమ యొక్క అభినందనలు కూడా తెలియజేస్తున్నారు. త్వరలోనే అంటే ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కోసం ఎంతో తప్పనిసరిగా పనిచేస్తారని, అభివృద్ధి కోసం తాము కూడా తన వంతు సహాయం కూడా ఉంటుందన్నట్టుగా ఆయన ఈ ట్వీట్ చేశారన్నట్టుగా ఎన్టీఆర్ ఫ్యాన్స్ కూడా చెప్తున్నారు. ఏదేమైనా కూడా ఇటు ఎన్టీఆర్ ఈ ట్వీట్ చేయడం మాత్రం ఇటు ఎన్టీఆర్ అభిమానులతో పాటు అటు టీడీపీకి సంబంధించినటువంటి అందరూ కూడా హ్యాపీగా ఫీల్ అవుతున్న పరిస్థితి అయితే ఉందని చెప్పవచ్చు. సుమిత్ర, అంటే ఈ ట్వీట్ కి రీట్వీట్స్ ఏమైనా వచ్చాయా వెంకట్? అంటే ఇప్పుడు ఎవరెవరికైతే విషెస్ చెప్పారో కొంచెం రీట్వీట్స్ ఏమైనా వచ్చాయా? ప్రస్తుతం ఎన్టీఆర్ చేసి ఒక 1 అవర్ అవుతుంది. అయితే ఇటు నారా చంద్రబాబు నాయుడు, దాంతోపాటు పవన్ కళ్యాణ్ వీళ్ళిద్దరు కూడా ప్రస్తుతం ఢిల్లీలో ఎన్డీఏ మీటింగ్లో ఉండటం జరిగింది. మిగతా వాళ్ళు ఇక్కడ ఉన్నా కూడా వాళ్ళు కూడా గెలిచిన ఇప్పుడు ఎవరైతే ఉన్నారో వారందరూ అంటే గెలిచినటువంటి అభ్యర్థులతో పాటు పార్టీ ముఖ్య నేతలు వీళ్ళందరితో కూడా వాళ్ళు కూడా సమావేశాలు అవుతున్న పరిస్థితి ఉంది కాబట్టి బిజీగా ఉన్నారు. అయితే వారు కూడా స్పందించే అవకాశం ఉన్నట్టుగానే మనకైతే తెలుస్తుంది. సుమిత్ర, అంటే జూనియర్ ఎన్టీఆర్ ఎక్కువగా రెస్పాన్స్ అవ్వలేదు అని సోషల్ మీడియాలో ఇప్పటికే అంటున్నారు. మరి ఈ ట్వీట్ తర్వాత అభిమానుల రెస్పాన్స్ కానీ ఎలా ఉంది అసలు? అంటే ఇప్పుడు చూస్తుంటే గతంలో ఎలక్షన్స్ ముందు కూడా జూనియర్ ఎన్టీఆర్ స్పందించకపోవటం అయితే ఇటు టీడీపీకి సంబంధించి చాలామంది కూడా కొంత విమర్శలు చేయటం కూడా జరిగింది. జూనియర్ ఎన్టీఆర్ కూడా టీడీపీకి సపోర్ట్ చేయాలి అన్నట్టుగా వాళ్ళందరూ కూడా కోరుతున్న సందర్భంలో ఎన్టీఆర్ అది వేయటం కూడా పట్టించుకోలేదు. కానీ ఇప్పుడు ప్రస్తుతం గెలిచిన తర్వాత మాత్రం ఎన్టీఆర్ ఈ విధంగా ట్వీట్ చేయటం మాత్రం కొంత ఆశ్చర్యం కలిగిస్తుంది అన్నట్టుగానే కొంతమంది ఫ్యాన్స్ కాకుండానే టీడీపీకి సంబంధించిన వాళ్ళందరూ కూడా కింద కామెంట్స్ చేస్తున్నారు. ఏదైనా సరే లాస్ట్కి మాత్రం జూనియర్ ఎన్టీఆర్ కూడా శుభాకాంక్షలు చెప్పడం మాత్రం చాలా ఆనందదాయకంగా ఉంది అని కూడా ఇటు పవన్ కళ్యాణ్ కూడా చాలా అత్యంతగా దగ్గర ఉన్నటువంటి వ్యక్తి. ఎందుకంటే గతంలో ఎన్టీఆర్ మూవీ కూడా పవన్ కళ్యాణ్ చీఫ్ గెస్ట్గా రావడం జరిగింది. వారందరూ కూడా చాలా మంచి ఫ్రెండ్స్ లాగా ఉంటారు. దీంతోపాటు ఇటు చూస్తుంటే కుటుంబ సభ్యులు అంటే ఇటు చూస్తుంటే దగ్గుబాటి పురంధేశ్వరి, దాంతోపాటు చంద్రబాబు నాయుడు, బాలకృష్ణ, నారా లోకేష్ వీళ్ళందరూ కూడా కుటుంబ సభ్యులు కాబట్టి అందరూ కూడా ఒకే ఫ్యామిలీలానే భావించడం కూడా జరుగుతున్నట్టుగానే చెప్తున్నారు. సుమిత్ర, థ్యాంక్ యూ వెంకట్ ఫర్ ద అప్డేట్స్.